ఇప్పుడు సాయంత్రం ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంది. అక్కడికి ఆకలిగా వెళ్ళకూడదు అంటే ఇప్పుడే ఇక్కడ కడుపు నింపేయాలి. ఆ తర్వాతే మెంటోస్ ఒకటి వేసుకుని పార్టీకి చెక్కేసా. గత కొన్ని రోజులుగా మా ఇన్స్టాగ్రామ్ బ్యాచ్ అందరికి కూల్ స్టోరీస్ అడ్డా కింద మారిపోయింది. ఇదిగోండి బర్త్డే బాయ్ సుబాని. మీరందరూ ఎలా ఉంటారో తెలియదు కానీ మా లోకల్లో ఇన్స్టా బ్యాచ్ అందరం మాత్రం ఒకరికొకరు చాలా సపోర్టివ్ గా ఉంటారు. చాలా తక్కువ టైంలోనే మేము అందరం మంచి స్నేహితులుగా కలిసిపోయాం. వీళ్ళందరితో ఉండేసరికి నేను వయసును మరిచి కుర్రోళ్ళ ఫీల్ అయిపోతూ ఉంటా. సారీ, మన పొట్టను మరిచి నేను కుర్రోళ్ళ ఫీల్ అయిపోతూ ఉంటా. జాగ్రత్తగా డీల్ చేద్దామని షుగర్ లేకుండా కర్బూజా జ్యూస్ తాగాను. ఇంతలోకి మన బర్త్డే బాయ్ వచ్చేసాడు. మా వాళ్ళందరూ కలిసి తనకు ఒక చిన్న సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశారులేండి. అదే ఈ హడావడంతా. తినకెందుకు ఇంత హడావుడు అనుకుంటున్నారా? ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వేల మందికి సహాయం అందించిన మనిషి అతను కాబట్టి. తన సొసైటీకి చేసిన దాంతో పోల్చుకుంటే మేము తనకి ఈ మాత్రం చేయడం చాలా తక్కువే. అర్థం కాకపోతే తన ఇన్స్టా పేజీని ఫాలో అవ్వండి, ఒక్కొక్కటికి అర్థమవుతూ వస్తాయి. నీలో ఏదో తెలియని పవర్ ఉంది మిత్రమా, కీప్ ఇట్ అప్. మొత్తానికి ఈ విధంగా సరదా సంతోషాలతో పార్టీని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మనం కూడా ఇలాంటి బర్త్డే పార్టీలకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది. మా వాళ్ళందరూ కూడా గట్టిగా చేద్దామని అన్నారు కానీ ఈ రేంజ్లో చేస్తారని మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు తెలుసు బ్రో, నీ దగ్గర ఉన్న ఈ సంతోషాన్ని ఎంతో మందికి పంచుతావు నువ్వు. మా ఓడేంటి ఎంత స్మార్ట్గా ఉన్నా గర్ల్ ఫ్రెండ్స్ లేరని తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఆడ మాటలేని నమ్మకండి, ఆడ అలాగే అబద్ధాలు చెప్తాడు. మా ఓడుకున్న గ్లామర్కి గర్ల్ ఫ్రెండ్స్ లేరంటే మేము చెవిలో పువ్వులు పెట్టుకుని నమ్మాలి. మరి ఇక్కడ ఏం తినకూడదు అనుకుంటూనే 6 వెజ్ లాలీపప్పులు తినేశాను. ఆకలి చిగురించి పొట్టకి నచ్చిన ఐటమ్స్ అన్ని మాలలా అల్లుకుంటూ కడుపులో పాడేయాల్సిందే. B12 ఒకటి, ఒమేగా టాబ్లెట్ ఒకటి తీసుకున్నాను.